ఏం పేరు నీ పేరు? నా పేరు ఊసే సార్. ఏ ఊరు మీది? మాది ఊరే కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి ఇక్కడ సాయిరెడ్డి అనే ఆయన ఉన్నాడు కదా? అవును సార్. ఆయన తెలుసా మీకు? తెలుసు సార్. ఆయన మా అన్నది మా ఊరే అంతా ఒకటి మాదేశారి పంచున్నాడు. అప్పుడు బాగానే ఉన్నాడు ఆయన కూడా. కానీ ఆయన ఎందుకో అట్లా అయింది. కానీ మా సారుల మీద ఏం అలాంటి ఇబ్బంది అయితే లేదు. ఆయనది ఏదో ఆయన బాగా అది జలకాటి కూడా పోనే లేదు సార్. వీళ్ళు పెద్ద మంచిగా ఊళ్ళో దవాఖాన కట్టి మంచిగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే ఆయన వారు లేక వీళ్ళకి మా సారుల ఈ సారుల వీరికి ఒకటి బదనాం చేసింది. కానీ ఆయనది వీళ్ళకి సంబంధమే లేదు. అది తమ్ముళ్ళు వాళ్ళు ఏం భయపడలేదు సార్. న్యాల మాట అది ఇంత బదనాం చేశారు. కానీ వాళ్ళు అంకలకు వచ్చి చూసిన వాళ్ళు గారు, తొంగి చూసిన వాళ్ళు గారు అట్లాంటి మనుషులే కారు వాళ్ళు. వాళ్ళ అట్లాంటి బుద్ధులు లేవు. మంచి పనులు చేస్తారు కానీ అట్లాంటి బుద్ధులు లేవు సార్. వాళ్ళు మంచి పనులు చేసి మన ఊరికి మంచిగా బాగుపడేటికి అందరికీ మంచిగా సమానం మంచిగా చేసారు మాకు. కానీ అట్లాంటి పనులు ఏం లేవు. ఈయన ఏదో ఒకటి బదనాం చేయాలని చేసింది. కానీ మా సార్ ఈ సార్లు తప్పు కాదు. ఏ సార్ తమ్ముడు తప్పు కాదు. వాళ్ళకి సంబంధమే లేదు సార్. వాళ్ళకి సంబంధమే లేదు. ఏదాటి సంబంధం లేదు. అది జాగా ఉంది సార్. మస్తు జాగా. వాళ్ళ ఇంటికి జాగా ఉంది ఉడక ఇంత ఇడిచిపెట్టేది ఉడక. ఆ జాగాలది కానే కాదు. వెనుకది అది గౌరవాన్ని పొలం. అది బాయి బొంద ఉంటే ఆ బాయి బొందలా దవాఖాన కట్టి అందరి గురించి మంచిగా ఊళ్ళో మంచిగా ఉండాలి అని చేసిండు ఆయన. కానీ ఆయనకు జాగా ఉడక ఇంత ఇడిచిపెట్టారు. 5-6 ఫీట్ల జాగా ఉడికి ఇడిచిపెట్టారు. మంచిగా ఆయన జాగా ఊరికే అడిగినందుకు మాకు ఇంత అయ్యాంగా పోనీకి ఇది అట్లా అంటే కొంత ఇడిచిపెట్టారు సార్. వాళ్ళు ఉడక ఇడిచిపెట్టారు. అట్లా ఉడక ఏం లేదు. దాని మీద ఉడికే ఇబ్బంది లేదు సార్. సంబంధమే లేదు సార్. ఈ జాగా గురించి సంబంధం లేదు. మాకు చిన్నప్పటి సంది ఇదే ఊరు మాది. మా ఇద్దరం కలిసే ఉండేది. రోజు వచ్చి ఆఫీస్ కాడ మేము ఇద్దరం కూర్చుంటోళ్ళమే. ఈ టైం అయిందంటే అందరం మేము ఇక ఉండి మంచి చెడు మాట్లాడుకుంటా కూర్చుంటోళ్ళమే. చనిపోవడానికి కారణాలు ఏమంటారు? ఆయన మనస్వార్థం ఏముందో, ఇంట్లో పరిస్థితి ఏముందో కానీ చిన్న దానికి ఆ గోడ కోరిక అది అయింది. కానీ ఈయన అనవసరంగా లేనివి అది పెట్టుకొని చచ్చిపోయిన ఆయన అనవసరంగా వాళ్ళతో ఏదున్నది లేదు. మంచిగా ఉండేది. ఏదైనా కానీ ఆయన కలుపుకొనే పోయేది. ఆయన కూడా కమిటీకి నెంబర్ ఇట్లా ఊరి అభివృద్ధి అట్లా ఊరి అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడ్డాడు. ఆయన పడ్డాడు, వీళ్ళు పడ్డారు. మంచి జరుగుతుంది. సీఎం మా ఊరికి అయినందుకు మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. మా అదృష్టం మాకు మా ఊరి సీఎం అయినందుకు. ఇంకా ఆయన మనసులో ఏమన్నాడు, ఏం చేసిండో మాకు తెలియదు. మాకు కానీ ఎందుకు రాసిండో కానీ మాకే అర్థమైతే లేదు. ఇది లేదు, వాస్తవం కాదు. కాదు. ఈరోజు చాలా బాధాకరం. మాజీ సర్పంచ్ చనిపోవడం. అది ప్రభుత్వ భూమి. ఈ ఊరికి 30 ఏళ్ల నుంచి పశువుల దవాఖాన కావాలని పోరాటం చేసింది కూడా ఆ వ్యక్తి. అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది. మన ఊరి సీఎం కావడం వల్ల మన కళ నెరవేరింది. ఈ ఊర్లో డెవలపింగ్ కోసం ఆయన చాలా ముందుండి పనిచేస్తున్నాడు సీఎం గారు. సీఎంకు సాయిరెడ్డికి మరణానికి ఏమాత్రం సంబంధం కూడా లేదు. అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది. ఏమైనా ఉంటే ఆయన మాజీ సర్పంచ్ అడ్జస్టింగ్ చేసుకుంటే సరిపోయేది. ఒకవేళ ఆల్రెడీ బాట ఉంది ఆయనకు. తూర్పు పేసుకెళ్ళి మంచి రోడ్డు ఉంది, బాట ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ అది ప్రభుత్వం భూమి ఉన్న రోజులు ఎవరైనా వాడుకున్నారు. ఇంకేమైనా కావాల్సి ఉంటే అడ్జస్ట్ చేసి చేస్తుంటే ఆయన ఒప్పుకున్నారు. నిన్న 6 ఫీట్లో 8 ఫీట్లో ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాతనే అది కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఒప్పుకోకపోతే కాదు. అందరం ఒక 50 మంది 60 మంది ఉన్నారు ఆడ. మాట్లాడారు పెద్దలందరూ కలిసి, ఊరు పెద్దలందరూ మాట్లాడే కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. ఆయన ఒప్పుకున్న తర్వాతనే బునాది తీసి కట్టడం జరిగింది. కానీ ఆయన ఇట్లా చేయడం చాలా బాధాకరం. ఈ మరణానికి ఇది సంబంధం లేదు. సీఎం గారికి, సీఎం సోదరులకు ఎట్టి పరిస్థితులు ఏమాత్రం సంబంధం లేదు. ఊరు డెవలపింగ్ కోసం సీఎం గారు ఒకటే మాట చెప్పారు. అందరు మీరు యువకులు ముందుండండి, ఊరు డెవలపింగ్ చేసుకోండి, ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదని కూడా చెప్పిండు. అన్ని విషయాలలో మీరే ముందండు పనిచేయండి అని కూడా చెప్పిండు. ఆ ప్రభుత్వ భూమిలో మనకి ఏదో కావాలంటే కాదు కదా. అది జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోయేది. ఆ మరణానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నా పేరు శ్రీరాములు యాదవ్. కొండారెడ్డిపల్లి మాది. గత ఎంపీటీసీగా కూడా పోటీ చేశాను నేను.
అయితే మా వ్యక్తి అయిన సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ అయిన గతంలో మా తోటే పనిచేసిండు. మొన్న ఎంపీ ఎలక్షన్లు అన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేసిండు. ఆయన ఇలా చనిపోవడం దురదృష్టకరం. ఆయన ఏజ్ కూడా 80-90 ఏళ్లకు వచ్చిండు. కొంచెం ముదిమతి తప్పిండు. దానివల్ల మరి ఏ చిన్న దానికి ఆయనకు ఆవేశం వస్తున్నది. మరి ముదిమతి తప్పినాక ఆయన ఏ రకంగా కొంచెం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లని ఆయన ఏ రకంగా తీసుకున్నాడో తెలియదు. ఇక ఇవాళ రేపు ఎట్లుందంటే యూత్ ఉన్నారు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవడం కూడా జరిగింది. ఇక ఆయన చిన్న చిన్న విషయాలకే అదైపోయి ఈ చేసుకోవడం చాలా దురదృష్టకరం. చాలా మంచి వ్యక్తి. ఇంకా ఆయన ఒక 100 ఏళ్ళు బతడేమనే ఆలోచనతో కూడా ఉన్నది మాకు. మంచి వ్యక్తి ఉన్న కాబట్టి మేము కూడా ఆశించినాం. ఈయన ఇంకెన్నెన్నో చేయాలి. ఆయన మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిండు. ఎందుకో ఆయన ఈ చిన్న చిన్న మనస్తాపానికి చెంది చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆయనని మేము కూడా మర్చిపోలేని స్థితిలో ఉన్నాం. మా ఊరికే ఈ సీఎంకి సంబంధించిన వాళ్ళు ఆయనతోటి మాట్లాడింది లేదు, ఏం జరిగింది లేదు. ఆయన కనీసం ఆయనని కలిసింది కూడా లేదు. దానికి అలా ఎందుకు చేసి అయ్యిండు రేవంత్ రెడ్డి గారు సంబంధించి బయట తాకుంది. దీనికి రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు, దానికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు చాలా మంచిగా పిలిచి మాట్లాడేది. ఏ విషయం ఉన్నా కానీ పెద్ద మంచి అని చెప్పి ముందు నుంచి నడిపించే వ్యక్తులు వాళ్ళు. ఆయన్నే ముందుగా చాలా అన్ని విషయాలు ఊళ్ళో విషయాలు అన్ని కలుపుకొని మాట్లాడి ఆయన చెప్పినవే చేసేవాళ్ళు.